హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చేనులో దోసకాయలు కటింగ్ చేస్తున్నాం ఎండలో. ఇగో ఇట్లా మోస్తాం మేము బస్తాలు తీసుకొని. అయితే ఈరోజు మార్కెట్ ప్రైస్ కేజీ 5 రూపీస్ పోతుందంట దోసకాయలు. ఇది నాటు దోస 3 months ఏమో అయింది చేసి. కనీసం కూలి వాళ్ళకి కాదు, ఆటోలో తీసుకెళ్తే దాని డీజిల్ మట్టు కూడా ఇస్తలేరు మార్కెట్కు. కానీ ఏం చేద్దాం, చేనులో ఉంటే పాడైపోతున్నాయని తెంపి ఇట్లా చెట్టు కింద బొడ్డే పోస్తున్నాం. ఇక్కడ నుంచి ఇగో మూట, ఇక్కడ నుంచి చేనులో అక్కడ మా అమ్మ మా పిన్ని వాళ్ళు తెంపుతున్నారు. అక్కడ నుంచి తీసుకొస్తున్నవి. ఇగో చాలా అంటే చాలా బాగున్నాయి దోసకాయలు, కానీ రేట్ ఏమో లేదు. 5 రూపీస్ అంట. ఏం చేయాలో అర్థమైతే లేదు. 5 రూపీస్. ఇది పెట్టుబడేమో 20,000 అయింది, 20,000 అయింది. మొన్న మేము ఒక 25 బస్తాలు మార్కెట్కి తీసుకెళ్తే నాకు ఇచ్చింది వాడు 2,500 ఇచ్చిండు. బస్తా 100 రూపాయలు కట్టి ఇచ్చిండు. ఇంటికి వచ్చి ఏం చెప్పాలో అర్థం కాలే మా మమ్మీకి. ఏం చేద్దాం, రైతులు అంటే ఎట్లుంటుంది. అసలైన రైతులు వీడియోలు ఇట్లా షో చేస్తుంటారు కదా, అట్లా కెమెరా పెట్టుకొని. వాళ్ళు కాదు రైతులు. నాలాగా పంటలు పండించి ఇట్లా చెట్ల కింద బుడ్డలు వచ్చి రేట్ లేక ఏం చేయాలో అర్థమవుతుంది చూడు. వీళ్ళు రైతులు, అసలైన రైతులు అంటే. యూట్యూబ్లో ఎకరానికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి, వ్యవసాయం చేసే వస్తాయి అంటారు. కానీ అసలుకి ఏం రావు. నేను దాదాపు పెట్టుబడే నేను 3 years నుంచి దాదాపు 3 lakhs అబోనే పెట్టిన మా పొలానికి. ఏం రాలే నాకైతే. ఇగో ఇదొకటి 600 feet బోర్ వేస్తే ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. 1,00,000 రూపాయలు ఈ బోర్కి అయిపోయినాయి. అక్కడ కింద మా పొలం ఉంటుంది, అక్కడ నిమిషానికి